పరలోకమందున్న మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నా. ఈరోజు ధర్మతేజ్ మహారాజ్ బిడ్డ యొక్క 2వ పుట్టినరోజు ప్రభువా. తండ్రి, సోదరుడు రవికుమార్, సోదరి భాగ్యరేఖ వారి కుటుంబాన్ని బట్టి, వారికి ఇచ్చిన కుమారుని బట్టి కూడా మీకు స్తోత్రాలు. లోకంలో ఎంతోమందికి పిల్లలు లేరు, అయితే వాళ్ళకి మీరు గర్భఫలముగా కుమారుని స్వాస్థ్యంగా బహుమానంగా మీరు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాను. దేవుని వాక్యం ద్వారా వారితో మాట్లాడండి, బిడ్డల కలిగినటువంటి మాతో కూడా మాట్లాడండి, సహాయం చేయండి తండ్రి. సమయం సద్వినియోగపరుటకు అనుగ్రహించునాయన చూపించండి. కృతజ్ఞులమై స్థుతులు చెల్లిస్తుంది. సహాయం చేయవలసి రావాల్సిన వారిని తీసుకురావాల్సింది యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో నుండి సామెతల గ్రంథం 22వ అధ్యాయం. సామెతల గ్రంథం ఇక్కడ రవణ ఇంకా పిల్లోని దిక్కే కూడదు. ఎవరు భాగ్యరకమైనది మీరు నా దిక్కే చూడాలా. మీ ఇద్దరికే ఈ వాక్యం, పిల్లోని దిక్కే మనం వదిలిపెట్టాలి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం, బైబిల్ మధ్యలో నుంచి 547వ పేజీ. 22వ అధ్యాయం 6వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం. 547 అందరు చూద్దాం. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు, వాడు పెద్ద అయినప్పుడు దాని నుండి తొలగిపోడు. మరోసారి చదువుకుందా. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్ద అయినప్పుడు దాని నుండి తొలగిపోడు. మరి ప్రసంగి సొలొమోను చెప్పే మాట ఏంటంటే, బాలునికి నడవవలసిన త్రోవ నేర్పు, వాడు పెద్ద అయిన తర్వాత దాని నుంచి తొలగిపోడని ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎందుకంటే మనకు బాగా తెలుసు, మొక్కై వంగందే మానై వంగదు. మొక్కగా మనము వంచగలిగినప్పుడు, మొక్కగా వంచితేనే అది మనం ఏ రూపంలో అయినా సరే, ఎలాగైనా సరే అది మార్చబడుతుంది. మీరు ఆయా దేశాల్లో పంటలు పండిస్తూ ఉంటారు. ఆ పంటలు సొరకాయ కానీ దోసకాయ కానీ కొన్ని కాయలు ఏం చేస్తారంటే, చిన్నగా పిందె వచ్చినప్పుడే వాటిని ఒక బాక్స్లో పెడతారు. బాక్స్ రూపాలు ఉంటాయి, ఆ దయ్యం రూపాల్లాగా, ఆ చిన్న ఏదైనా బొమ్మ రూపంలాగా చేసి వాటికి అతికించి పెడతారు. ఈ కాయ పెరిగి పెద్దయి ఈ యొక్క బొమ్మలో ఒక అచ్చు, అది అచ్చు లాంటిది, ప్లాస్టిక్ అచ్చు, ఆ బొమ్మలోకి వచ్చేస్తుంది. అంటే పెరిగే కొద్దీ బొమ్మ అంతా కూడా నిండిపోతుంది. అది కాయ బాగా మంచిగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే, లోపల కూర్చోండి, రాజస్థాన్లో వచ్చారు రండి, లోపలికి రండి, రావాలా. ఆ హచ్చు అది ఏమైపోతుందంటే చివరికి మరి మనం చూస్తే ఆ బొమ్మ కూడా, ఆ కాయ అచ్చు రూపంలోకి, బొమ్మ రూపంలోకి మార్చబడతారు. వాళ్ళ లోపల నీకు ఏడాచావా, ఇటు తల అట కాలు పెట్టు. రండి రండి రండి, లోపలికి రావాలి. తిమ్మతి నువ్వు కూడా లోపల పో, నువ్వు కూడా ఫ్రెండ్స్ లోపల పో. నలుగురు దాకా వస్తాను. ఇట్లా ఇక్కడికి సరిపోతుంది. నువ్వు కూర్చోవాలా, నువ్వు కూర్చోవాలి. మీకే, వాళ్ళతో అవసరం లేదు, వాళ్ళకి కాదు ఇది. కానీ ఇక్కడ కూర్చుంటుంది లే, అక్కడ ముందు 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 లేదా ఆడు కూర్చో, తెరిసా కాడ కూర్చో, గోడ కాడుకోవచ్చు. తెలుసా లే, మా అడిగిరా, నువ్వు ఆడు కూర్చో, ఆడు కూర్చో. లోపలికి రాజేశ్వరుడు రండి రండి, నా లోపలికి రండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటే అచ్చు వలె ఆ యొక్క కాయ తీర్చబడతాది అని మనం చూస్తుంటున్నాం. అదే పెద్ద అయిన తర్వాత, కాయ పెద్దగా అయిన తర్వాత దాంట్లో అచ్చులో పెడితే అది ఎంత మాత్రమో కానే కాదు.
కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు. పెద్దవాళ్ళ తర్వాత ఏమైతే మనం నేర్పుతామో చిన్నప్పుడు, అది ఖచ్చితంగా పెద్ద అయిన తర్వాత అదే వాళ్ళు నేర్చుకుంటారు. చిన్న వయసులో బూతులు నేర్పినారంటే బూతులే నేర్చుకుంటారు. చిన్న వయసులో మంచి మాటలు నేర్పినామంటే మంచి మాటలు నేర్చుకుంటారు. చిన్న వయసులో ఏ విధానంలో వారిని మనము తీర్చిదిద్దాలని కోరుకుంటామో ఆ విధానంలో వారిని నడిపిస్తే, నేర్పిస్తే వారు మరి అదే విధానంలో వారు నడుచుకుంటారు అని వాక్యం మనకు చెప్తాము. కాబట్టి మనకు దేవుడు పిల్లలు ఇచ్చినటువంటి స్వాస్థ్య బహుమానం. పిల్లలు లేకుండా ఎంతోమంది ఉంటున్నారు. అయితే పిల్లలు ఇచ్చినప్పుడు ఆ పిల్లల్ని మనము ఏ విధానం నడిపిస్తుంటున్నాం. కొంతమందికి 10 సంవత్సరాలు పుడతారు, కొంతమంది 15 సంవత్సరాలు పుడతారు, కొంతమంది 20 సంవత్సరాల తర్వాత పుడతారు. వారు ఎంత లేటుకు పుడితే పిల్లల్ని అంత గారాభంగా, అంత ముద్దుగా, అంతగా ప్రేమిస్తారు. ప్రేమించడమే కాకుండా వారు మరి దారి తప్పుతున్నా కూడా, వారి జీవితాలను పాడు చేసుకుంటున్నా కూడా ఉలకరు పలకరు. ఎందుకంటే బిడ్డలు మాకు కలిగారు, చాలా దినాలు కలిగారండి అని వారి విషయమై అలాగా స్వభావం కలిగి ఉంటారు. కానీ దేవుడు మనకి ఇచ్చిన బిడ్డలు వారిని మనం గుర్తిస్తాయంటే ఆ బిడ్డల్ని దేవుని కొరకు మనము పెంచవలసిన వారంగా ఉండాలి. దేవుని కొరకు, మనుషుల కొరకు కాదు, దేవుని కొరకు మనము పెంచాలి. బైబిల్ గ్రంథంలో చాలామంది ఆయా రీతులుగా వారు తమ బిడ్డలైన వారిని పెంచారు కదండి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు అన్నప్పుడు వారిని పెంచారు. ఎలాగ పెంచారు, ఏ విధానం పెంచారు, మనకు ఆశ్చర్యం అయిపోతుంది. అరే వీరికి దేవుడు బిడ్డలు ఇస్తే వీరు ఎలాగ పెంచారంటే, మనము కూడా పిల్లలు కలిగినట్టు మనము కూడా సిగ్గుపడే రీతిలో, పిల్లలు కలిగిన మనం కూడా ఎట్టుండాలా, ఎక్కడ వినాలి, సిగ్గుపడే రీతిలో ఆ పిల్లలు వారు పెంచి పెద్ద చేశారని మనం గుర్తించుకోవాలి. అందరు ఇక్కడ వింటున్నారు కదా, వారి పిల్లల్ని పెద్ద చేశారని మనం గుర్తించుకోవాలి. కానీ కొంతమందిని గమనిద్దాం, దైవ వాక్యంలో వారు ఎలాగ పెంచారు. బాలుడు నడవలసిన త్రోవను వాళ్ళకి నేర్పమన్నాడు కదా, వారు కూడా తమ పిల్లలకి ఎలాంటి యొక్క మార్గం బోధించారు, ఎలాగ వారిని పెంచారు అని మనం చూస్తే, చూడండి ఒక వ్యక్తి మనకు బాగా తెలిసిన వ్యక్తి. ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 6వ వచనం చదవండి ఎవరైనా. దహన బలికి కట్టెలు తీసుకొని ఇస్సాకు మీద పెట్టి, చాలు 9వ వచనము. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి కట్టెలు చక్కరగా పేర్చి చాలు. ఇక్కడ అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు పుట్టాడండి? అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు పుట్టాడు? 100 సంవత్సరాలు పుట్టాడు. 100 సంవత్సరాలప్పుడు ఇస్సాకు జన్మించాడు. దేవుడు వాగ్దానం చేసి తనకు అనుగ్రహిస్తారని కుమారుని 25 సంవత్సరాలు వేయించి జయించి తర్వాత తన కుమారుడు అనుగ్రహించాడు మనం చూస్తుంటున్నాం. 100 సంవత్సరాలు పుట్టినప్పుడు ఎలాంటి యొక్క ఆ గారాభము అబ్రహాం చేసి ఉండొచ్చు, ఎంతగా పెంచి ఉండొచ్చు, ఎలాగ తనను చూస్తుండొచ్చు. మరి ఆ యొక్క ఇస్సాకు ఎలాగ పెంచబడి ఉండొచ్చు మనం చూస్తూ ఉంటే, ప్రియమైన వాళ్ళరా, మరి ఇక్కడ ఈ విషయాలు మనం గమనిస్తే 6వ వచనంలో కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టాడు. 9వ వచనంలో తన కుమారుడు బంధించి బలిపీఠం మీద పెట్టాడు. ఈ 2 విషయాలు మనం గుర్తిస్తే, అబ్రహాము ఇస్సాకు జన్మించినప్పుడు ఇస్సాకును మరి గోముతో, లేకపోతే ప్రేమతో, లేకపోతే మరి ఇంకా చాలా గోము ఎక్కువగా చూసి పెంచిన వాడుగా మనకు కనబడడం లేదు. చూస్తా ఉంటే మనకు చూస్తే దేవుడు అన్నాడు ప్రేమించాడు. కానీ ఆ ప్రేమ ఎలాగ ఉందంటే దైవిక సంబంధమైన ప్రేమ. తమ బిడ్డల మీద ఉన్న ప్రేమ ఏ ప్రేమ? అది దైవిక సంబంధమైన ప్రేమ. మేము అప్పుడప్పుడు చెప్తా ఉంటాను. మొన్న కూడా పోయి ఇచ్చాను, నెల్లూరు పోయి ఇచ్చినప్పుడు వరమ్మక్క ఒక ఆమె ఉండదు. ఆమెకు 18 సంవత్సరాలు పుట్టాడు, ఇమ్మానియల్ అని. వాడు 18 సంవత్సరాలు పుడితే వాడిని ఎట్లా పెంచిందంటే, వాడిని కొట్టదు, చెయ్యదు. మా కళ్ళ ముందు 5 సంవత్సరాల వరకు కూడా వానికి పాలు ఇచ్చింది. ఎన్ని సంవత్సరాలు అండి?
వాడు 5 సంవత్సరాలు అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగుతా ఉన్నాడు. ఏందిక జ్ఞానం ఉన్నా ఉందే, నీకు బుద్ధి ఉన్నా ఉందే, వాడికి 5 సంవత్సరాలు ఎవడు ఏం చేసేది రాజా, 18 సంవత్సరాలు పుట్టినాడు. కాబట్టి 5 సంవత్సరాలకి ఇచ్చారు. సరే వాడు పెరిగి పెద్ద అయ్యేసరికి ఇంటర్ అయిపోయింది. ఇంటర్ తర్వాత వాడు ఏమైపోయాడు, దారి తెప్పినాడు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాడు, చెబితే మాట లేదు. వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ ఇద్దరు వృద్ధాప్యంలోకి వచ్చినారు. ఎంత చెప్పినా కూడా మాట వినేవాడు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయినాడు. మరి తర్వాత వాడిని పట్టించుకోలేకపోయినారు. ప్రియమైన వాళ్ళరా, వాడు చదువు మానేసినాడు, లోకసులతో పాటు తిరిగినాడు. మళ్ళీ అటు ఇటు చేసి ఏదేదో చేసి ఒక వ్యాపారంగా సెల్ ఫోన్ వ్యాపారం పెట్టుకున్నాడు. ఇలాగా వాడిని ఒక విధానంలో పెంచి ఉంటే ప్రియమైన వాళ్ళ వాడు ఉన్నత స్థాయిలోకి వచ్చేవాడు. కానీ వారికి ప్రేమ, లోక సంబంధమైన ప్రేమ అత్యధికమై ఏం చెప్పిందంటే పిల్లవాడిని గారాభంగా పెంచుతూ వచ్చాడు. చివరికి ఏమవుతాడు, ఎలాగుంటాడు, ఎలాగ స్థితిగతులు ఉంటాయి అని మనం చూస్తే చెప్పలేం. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూస్తే అబ్రహాము 100 సంవత్సరాలలాగా పుట్టాడు కదా. మరి నేను ఎంతగా పెంచుంటాడు. ఆస్తిపరుడైనటువంటి అబ్రహాము కుమారుణ్ణి కాలు కింద పెట్టకోకుండా పెంచేటువంటి వ్యక్తిగా మనం చూడవచ్చు. కానీ అలాగ పెంచలేదు. ఈ విషయాలు మనకు ఏం చెప్తున్నాయంటే అబ్రహాము ఇస్సాకుకు చిన్నప్పటి నుంచే పనులు కానీ విధేయత కానీ ఏదైనా సరే పెద్దలైన వారికి లోబడేటువంటి విధానాన్ని నేర్పిస్తూ వచ్చాడు. చిన్నప్పుడు ఏం చేశాడు, కట్టెల మోపు తన పైన పెడితే ఎదిరించే స్వభావం కూడా ఇస్సాకులో లేకుండా వచ్చింది. ఏమంటాడు, మనం అనవచ్చు, కట్టెల మోపు కింద పెడితే నాకెప్ప చెప్తావా, మరి నేనా, ఇప్పుడే కదా ఇద్దరు పనివాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు పనివాళ్ళు కొండ మీదకి తీసుకురాలేరా, వారి మీద పెట్టచ్చు కదా నాన్న, నా మీద నేను ఎందుకు పెట్టాలి, వారు పనివాళ్ళు ఉన్నారు కదా, పని చేసేవారు ఉన్నారు కదా అనొచ్చు. ప్రియమైన వారు బంధించేటప్పుడు కూడా మరి తండ్రి అయినటువంటి అప్పటికి 100 సంవత్సరాల దాటి తండ్రిని తోలనాడి లేకపోతే త్రోసివేసి వెళ్ళేటువంటి శక్తి బలం ఉన్నప్పటికీ కూడా విధేయత కలిగిన వాడుగా ఉంటున్నాడు. మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, అబ్రహాము 100 సంవత్సరాల తర్వాత గారాభము ప్రేమ అన్నీ ఉండొచ్చేమో, కానీ దైవిక విషయంలో మాత్రము అలాంటివి ఎంత మాత్రమో తన కుమారుడికి నేర్పలేదు. దైవిక విషయంలో భయము కలిగిన వాడుగా, భక్తి కలిగిన వాడుగా, దైవిక విషయంలో విధేయత కలిగిన వాడుగా ఇస్సాకు ఉండాలని నేర్పిస్తున్నాడు. మనం ఏం నేర్పించాలి చెప్పండి, ఏం నేర్పిస్తారు రవికుమారుడు? పుట్టక కొడుకు పుట్టినాడు, ఏం నేర్పిస్తావు చెప్పు, ఏం బాగా రెక్కదు చెప్పు, ఏం నేర్పిస్తావు, ఏం నేర్పించాలి వాళ్ళకి? తెలివి చెప్పాల్సి వస్తుంది. ఈ పిల్లల్లో ఈ దినాల్లో తెలివి పుట్టినప్పటి నుంచి వస్తుంది. తెలివి నేర్పించాలి. తెలివి నేర్పిస్తే కాదు, నేర్పించాల్సింది ఏంది, దేవుని ఎడల భయము భక్తి. అర్థమైందా? ఇది లేకపోతే తెలివి ఉన్నా, జ్ఞానం ఉన్నా, ఆస్తులున్నా, ఏమున్నా అంతా ఏమన్నట్టు సొన్నానే. మనం నేర్పించాల్సింది దేవుని భయం. ఈ భయభక్తులు ఎలాగ పిల్లలకు వస్తాయి? ఈ భయభక్తులు ఎలాగొస్తాయంటే మనం నేర్చుకుంటేనే వాళ్ళ పిల్లలు కూడా వస్తాయి. అబ్రహాము దేవుని ఎడల భయభక్తులు కలిగినవాడు. అబ్రహాము దేవుడల భయభక్తులు వినాలి. దేవుడల భయభక్తులు కలిగిన వాడు. మరి దేవుడల భయభక్తులు కలిగిన వాడు తన బిడలైన వారిని ఎలాగ భయభక్తులతో పెంచాడంటే మనకి ఇక్కడ బహు స్పష్టంగా కనబడతా. భయము భక్తితో తల్లిదండ్రులైన తొలనాడుకోకుండా వారి విషయమై వారు చెప్పిన మాట విధంగా పెంచేటట్టుగా బిడల్ని చేస్తూ వచ్చారు. మనం అనుకుంటాము చిన్నతనం నుంచి వారిని చిన్నపిల్లలతో వారికి తెలియదు కదా అనుకోవచ్చు. కానీ వారిని దండన చేత తప్ప వారిని సరైన దారికి నడిపించడము మన వల్ల కాదు. ప్రేమ ఉండొచ్చు, కానీ ప్రేమతో కూడిన దండన లేకపోతే పిల్లలు ఏమైపోతారంటే దారి తప్పిపోతారు. కాబట్టి అబ్రహాము ఎలాగా తన యొక్క బిడ్డైనటువంటి ఒకే కుమారుడైనటువంటి ఇస్సాకుకు నేర్పించిన భయభక్తులు, దేవుని భయభక్తులు, తమ తల్లిదండ్రులైనటువంటి గౌరవము అవన్నీ కూడా నేర్పించిన వాడుగా చూస్తూ ఉంటున్నాం. ఇది అబ్రహాము విషయంలో మనము గుర్తిస్తున్నాం. మరో విషయంలో గుర్తిస్తున్నాడు. చూడండి, ఇక్కడ యాకోబు చూడండి, ఆది కాండం తీయాలి, బైబిల్ తీయాలి. ఆది కాండం 37వ అధ్యాయం. ఆది కాండము 37వ అధ్యాయము 2వ వచనం చదవండి ఎవరైనా. ఆది కాండం 37వ అధ్యాయం 2వ వచనం. 17 వాడై తన సహోదరులతో కూడా
ఉండెను. యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారం, చెడుతనమును అసహించుకునేటట్టుగా బాగా గుర్తుపెట్టుకోండి. యాకోబు యోసేపుకు నేర్పినాడు. అర్థమైందా మీకు? ఇక్కడ చూడాలి. యాకోబు యోసేపుకు చెడుతనం అసహించు. చెడుతనం అంటే పిల్లలకి ఈ దినాల్లో మరి పెట్టింది పేరు. వాళ్ళు తెలియకోకుండానే చెడుతనంలో నడిచేటువంటి దినాలు ఇవి. తెలియకోకుండానే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పిల్లవాడు చెడిపోవడానికి నేర్పితే చెడిపోయేది కాదు, నేర్పాల్సిన అవసరం లేదు. లోకంలో జీవించిన వ్యక్తి తనంతకు తానే ఏమైపోతాడు? చెడిపోతాడు లోకంలో. ఇక్కడ చూస్తుంటే యాకోబు యోసేపుకు ఏం నేర్పాడంటే, అరే చెడుతనం మనకొద్దు, చెడుతనానికి మనం ఏం కావాలా? దూరంగా ఉండాలి. చెడుతనం మనకు అవసరం లేదు. మన పిల్లలకి మనం నేర్పుతున్నామా? చెడుతనానికి, చెడ్డకి, పాపానికి, మోసాలకి దూరంగా ఉండి నేర్పుతున్నామా? అబద్ధాలు కానీ, దొంగతనం కానీ, మోసానికి కానీ మనము మన పిల్లలకి నేర్పుతున్నామా? నేర్పలేదు. ఓసారి ఒక తల్లి మరి ఒక కుమారుడికి, తన కుమారుడికి ఉరిశిక్ష పడితే మరి ఉరిశిక్ష చివరికి వేసేటప్పటికి అడిగినారు, ఏమయ్యా ఏంది నీ యొక్క చివరి కోరికంటే మా అమ్మని ఒక్కసారి తీసుకురండి అని చెప్పినాడు. తీసుకొచ్చారు. తీసుకొస్తే వాళ్ళ అమ్మని చితకబాదినాడట అక్కడే. ఇదే నా కోరిక అన్నాడట. ఏంద్రా నాయన ఏది? చచ్చేటప్పటికి అమ్మ కాళ్ళకు దండాలు పెట్టుకుని, అమ్మ నువ్వు బాగుండు, నువ్వు జాగ్రత్త చూసుకొని చెప్పాలంటే ఇదే వేసాడు వాళ్ళమ్మని అందరి ముందు చితకబాదినాడు. ఎందుకు పెట్టినా నువ్వు అంటే, నేను ఉరిశిక్ష పడడానికి కారణం ఎవరంటే, ఎవరు? అది పక్కన పెట్టి, ఎవరు? నా తల్లే. బాగా వినాలి ఇక్కడ, మీరు పిల్లల వైపు కాదు. నా తల్లే నాకు కారణం. నేను చిన్నప్పుడు జాంకాయలు కానీ ఏదైనా చిన్న చిన్న దొంగతనాలు చేస్తే, అబ్బా నా కొడుకురా, ఇంకోటి 2 తీసుకురావచ్చు కదరా, 3 తీసుకురావచ్చు కదా, ఎందుకు ఒకటే తెచ్చావు 2 తెచ్చావు అనేదంట. వాడు ఇంకా ఉద్ర వాడు పట్టుకో, వాడు 2 సార్లు నాకు అప్ప చెప్తే అప్పుడు వాళ్ళు రాడు అటు. ఏమైపోయింది బా ఇక్కడ వాడి అర్థమైందా మీకు? 2 సార్లు తీసుకొస్తే ఏమంటుంది వాళ్ళమ్మ, అరే ఇంకా తీసుకురాలేకపోయినావే, 5 తీసుకురాలి, ఇది తీసుకురాలని ప్రోత్సాహపరిచిందంట. వాడేం చేశాడంటే ఇంకా దొంగతనాలు బాగా ప్రారంభము చేశాడు. ఈ దొంగతనాలకు అలవాటు పడి, చిన్న వయసు నుంచి దొంగతనాలకి వాటికి అలవాటు పడి, చివరికి దొంగతనం చేసేవాడు నరహత్య చేయడానికి కూడా వెనకాడు. అర్థమైంది కదండి? దొంగతనం చేస్తాడు, పట్టబడ్డాడు అనుకో, చంపడానికి కూడా వాడు ఏం చేస్తాడు? వెనకాడు. ఆ నేపథ్యంలో వాడు పట్టుకున్నప్పుడు వాడు ఇతరుల్ని చంపేశాడు. పోలీసులు పట్టుకున్నారు, ఉరిశిక్ష వేశాడు. అప్పుడు అంటున్నాడు, నా చిన్నతనంలో, బాగా వినాలి ఇక్కడ, నా చిన్నతనంలో నా తల్లి మరి దొంగతనం చేసినారు, లేకపోతే ఈ తప్పు చేసినప్పుడు నన్ను గద్దించలేదు, కొట్టలేదు, నాకు అది అలవాటు చేసింది. ఆ అలవాటు చివరికి నాకేమైపోయిందంటే, నేను దొంగతనంతో పాటి నరహత్య చేయడానికి కూడా కారణమే. పిల్లలు పెద్ద అయిన తర్వాత చెడిపోవడానికి కారణం 99% తల్లిదండ్రులు, ఇంకెవ్వరు కాదు. అర్థమైందండి? 99%. ఎందుకంటే పిల్లలు చిన్నప్పటి నుంచి వారి సరైన దారిలో పెంచక, వారు పాపములో ఉండకోకుండా, పాపానికి దూరంగా ఉండేటు సాధ్యమైనంత వరకు వారిని మనం నడిపించుకోకుండా ఉండడమే దీనికి కారణం. అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉంటే వారి యొక్క చెడుతనము, యాకోబు చెడుతనమును ద్వేషించేటట్లుగా మరి తన కుమారుడైన యోసేపుకు బోధించినాడు. ఒకవేళ మనం చూస్తే యాకోబు అబ్రహాం దగ్గర తెలుసుకున్నాడు, యాకోబు మరి యోసేపు దగ్గర తెలుసుకున్నాడు. యాకోబు మనం చూస్తూ ఉంటే మరి యాకోబు యొక్క కుమారుడు మరి యోసేపు మరి వాళ్ళ తల్లిదండ్రులు లేని వారి దగ్గర కూడా నేర్చుకున్నాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేనికి దూరంగా ఉన్నాడు యోసేపు చెప్పండి? చెడుతనానికి దూరం. మన పిల్లల్ని చెడుతనానికి ప్రోత్సహించకూడదు. ప్రియమైన వారులారా, చెడుతనమునకు చిన్నది కానీ పెద్దది కానీ, చెడుతనానికి ఎప్పుడైతే మన పిల్లల్ని వాళ్ళకి తెలియదు, వారు చెడుతనంలోనే వెళ్తారు. అర్థమైందండి? మంచితనంలో వాళ్ళు ఎప్పటికీ వెళ్ళరు. మనము తల్లిదండ్రులుగా జ్ఞానం కలిగిన వారంగా, బుద్ధి కలిగిన వారంగా, మంచి చెడలు తెలిసిన వారంగా వారిని చెడుతనములోకి వెళ్ళకోకుండా మనం ఏం చేయాలా? వారిని జాగ్రత్త చేసుకోవాలి. చెడుతనం ఇప్పుడు మంచి చెడు అంటే అర్థం ఏంటి? దేవుడి మందిరానికి వెళ్ళాలి అనేది ఏంటి? మంచి. మరి ఇష్టం వచ్చిన తిరగాల, ఊరులు తిరగాల, అట్లా ఆడుకోవాలనేది ఏంది? దేవుని మందిరం రాకోకుండా, తల్లిదండ్రులకు మాట వినుకోకుండా వెళ్ళేదండి చెడుతనం. ఈ 2 పిల్లల్లో ఏది ఎక్కువగా ప్రాముఖ్యత చూపుతారు చెప్పండి? దేనికి ఎక్కువ ప్రాముఖ్యత?
ఆడుకోవడానికి, పిల్లలతో అల్లరిగా తిరగడానికి ఎక్కువగా ప్రాముఖ్యత చూపుతారు. వాళ్ళ స్వభావం అలాంటిది. అయితే మంచి చెడ్డలను తిరిగినటువంటి, వివేకం కలిగినటువంటి, దైవ జ్ఞానం కలిగినటువంటి, దైవ మాటలు తెలిసిన మనము వారిని దేంట్లోకి నడిపించాలని మనం చూస్తూ ఉంటే మంచిలోకి, దైవ సన్నిధిలోకి. చాలా మంది చెప్పే మాట ఏం చెప్పండి, పాడతారు ఇది రమ్మండమ్మా, ఎందుకు రావడం అంటే వాళ్ళు చెప్పినారన్నా, నువ్వు చెప్తే ఏమొచ్చేది, అర్థమైందా? పాడతాక నీకు వాళ్ళు చెప్పినారన్నా రాలేదంటే ఎవరు తప్పది? పిల్లలు తప్ప? ఖచ్చితంగా మన తప్పే, తల్లిదండ్రులు మన తప్ప. మనమే వాళ్ళని ఏం చేస్తున్నామో చెడులోకి, వారు చెప్పినామానా కాదు, పొయ్యి తీరేటట్లుగా మనం చేసుకోవాలా దైవ సన్నిధికి. వారు రారు, ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి లేకపోతే చెడుగా తిరగడానికి అలవాటు అవుతారు. ఇది లోకంలో ఉన్నది. కానీ దైవికంగా మనం పిల్లలు చెడిపోకోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మన పిల్లల్ని ఏం చేయాలంటే దైవ సన్నిధికి నడిపించాలి. రారు అనే మాట మన నోట్లోంచి రానివ్వడు. వస్తారు, ఖచ్చితంగా వచ్చి తీరతారు, రావాలి. అర్థమైందా? కాబట్టి మనం గుర్తించుకోవాలి. ఇక్కడ చూస్తా అంటే యోసేపు ఎలాంటి యొక్క మార్గం కలిగినాడు? చెడుతనములో నుండి తొలగినవాడు. తన తల్లి అన్నదమ్ముల యొక్క చెడుతనాన్ని యాకోబు దగ్గర తీసుకొచ్చేవాడు. చెడుతనాన్ని అసహించుకున్నవాడు. చిన్నతనము నుంచి 17 సంవత్సరాల వయసులో చెడుతనము తొలగిపోవడం అంటే సంభవమేనా? 17 సంవత్సరాలంటే అది వినని, తల్లిదండ్రుల మాట వినటువంటి వయస్సు. అది 17 సంవత్సరాల తల్లిదండ్రుల మాట వినని వయస్సు. 20 సంవత్సరాల వరకు కూడా. మరి అలాంటి వయసులో యాకోబు చెడుతనాన్ని అసహించుకున్నాడంటే అది ఎవరి యొక్క ఘనత అంటే యాకోబు యొక్క ఘనత. తన పితరులంటే అబ్రాహాము, ఇస్సాకు యొక్క ఘనతని మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ వినాలి, మన జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే యాకోబు ఏమని అసహించుకున్నాడు? యోసేపు చెడుతనాన్ని అసహించుకునేటట్లుగా యాకోబు పెంచాడు. అర్థమైందా? యోసేపు చెడుతనాన్ని అసహించుకునేటట్లుగా యాకోబు పెంచాడు. అందుకే యోసేపు మరి ఫరో ఇంట్లో ఉన్నప్పుడు మోసం చేయలేదు, పాపం చేయలేదు. అర్థమైందండి? జైల్లో ఉన్నాడు, అక్కడ కూడా మోసం చేయలేదు, పాపం చేయలేదు. ఇది ఎలాగ సాధ్యమైందంటే చిన్నతనము నుంచి యాకోబు యోసేపుకు సరైన మార్గము, అబ్రహాము, ఇస్సాకు సరైన మార్గము యోసేపుకు పెంచారు. కాబట్టే చిన్నతనం నుంచి ఉన్నటువంటి ఆ మార్గము నుండి తను పోలేదు అని మనం గుర్తించుకోవాలి. ఇది రెండోది మనం చూస్తుంటున్నాం, రెండో వ్యక్తి. మూడో వ్యక్తిగా మనం చూస్తూ ఉంటే చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 36వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 36వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం కాబట్టి 36. ఆమె నా తండ్రి ఇంటివా నాకు చేయము. చాలు. నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చుంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యవనస్తురాలు, పెళ్లి వయసు 20 సంవత్సరాల వయసున్నటువంటి, దరిదాపు 20 సంవత్సరాల వయసు యెఫ్తా కుమార్తె, పేరు రాయబడలే. యెఫ్తా ఏమని వాగ్దానం చేసుకున్నాడంటే, మరి నేను అమ్మోనియులతో యుద్ధం చేసి గెలిచి వచ్చిన తర్వాత నాకు ఎదురుగా ఎవరైనా వస్తే బలిగా అర్పిస్తాను, ప్రతిష్ఠిస్తానని చెప్పేసినాడు. అనుకోని రీతిలో తనకు మరి తెలియకోకుండానే తెలియనటువంటి ఆ యొక్క యెఫ్తా కుమార్తె తంబురలతోనూ మరి నాట్యంతోనూ ఆమె వచ్చినప్పుడు తాను మరి చేసుకున్నటువంటి వాగ్దాన ప్రకారంగా ఆ స్త్రీ యెఫ్తా కుమార్తె ఉండడానికి ఇష్టపడింది. ఈ దినాల్లో యవనస్తున్నటువంటి ఆడపిల్లలు తల్లిదండ్రుల మాట వింటారా అండి? ఎన్నే అన్నారు కదా, వారి తల్లిదండ్రుల మాట వినడం అనేది అసంభవం. ఎందుకు? యవనస్తులైనటువంటి ఆడపిల్లలు కొట్టలేమి, చేయలేము. వాళ్ళు చెప్పిన మాట పడుకున్నాడు. అప్పుడేవాడు అనుకున్నాడా? రమ్మడి చాలా అయిపోయింది, సరిపోయింది. కాబట్టి ఒకటే చివరికి చూస్తాం, యవనస్తులైన మాట స్త్రీలు వినరు చిన్నప్పుడు. ఎందుకంటే ఇక పెద్ద తర్వాత వారిని గద్దించలేం, వారు ఏమీ చేయలేం. వారు ఏమన్నా సరే
ఒక మాట అయినా సరే ఏమవుతారు, అరిగిపోతారు, చివరికి ఏదేదో చేసుకోవాలని ఇష్టపడతా ఉంటారు. ప్రియమైన వాళ్ళ తల్లిదండ్రులైన వారు యవనస్తులంటే ఆడపిల్లల్ని ఎంత మాత్రం కూడా ఏమి చేయడానికి ఇష్టపడరు. కానీ యెఫ్తా ఎలాగ పెంచాడు? తండ్రి మాట జవదాటకుండా ఉండేటట్లుగా యెఫ్తా పెంచాడు. పెంచగలమా? ఆడపిల్లలు కలిగినటువంటి తల్లులు ఉన్నారు. ఏం సునీతక్క నీకే చెప్పేది, ఏం పార్వతక్క, జ్యోతక్క, మీరు మాకు కూడా వేసుకోవాలి లెక్క. అది చెప్పండి, యవనస్తులైన పిల్లల్ని ఆడపిల్లల్ని ఎట్లా పెంచుతారు, ఎట్లా పెంచాలి కదా? ఆడపిల్లలు కదా సుకుమారంగా వారి ఇష్ట ప్రకారం పెంచారు, మీకు సుకుమారం చెప్పిస్తారు. తర్వాత మీ ఇష్టం చెప్తున్నా. ఆడపిల్లల్ని బహు జాగ్రత్తగా ఏం చేయాలి? పెంచాలి. ఏదైనా జరగరాని జరిగిన పరిస్థితి జరిగిన జీవితాంతం కూడా కుటుంబం అంతా కూడా అవమానంతో ఉండాలి. మనకు తెలుసు యాకోబు కూతురు, ఎవరు కూతురు పేరు? ఏం పేరు? చెప్పుగా జ్యోతక్క, యాకోబు కూతురు పేరు ఏం పేరు? ఏం లక్ష్మి? ఏమింటాడు సిస్టర్స్ మీటింగ్లో ఏమంటున్నారు చెప్పండి? యాకోబు కూతురు కూడా తిరిగిపా. దీనా ఎవరు? దీనా ఏం చేసింది? యాకోబు ఒకటే కూతురు, 12 మంది అన్నదమ్ములు, ఒకటే కూతురు. ఇంకా ఇష్టం వచ్చిన వదిలిపెట్టేశాడు యాకోబు. ఏం చేసింది? ఎవరి వయసు వచ్చినా కూడా ఆ దేశస్థుల కుమారులను, ఆ కుమార్తెను చూడాలని ఆమె విహారయాత్రకు పోయినట్టు పోయింది. తండ్రిని అడిగిందో, తల్లిని అడిగిందో, అసలు అడగకుండా పోయిందో దేవుడి కనుక. కానీ చెరపబడినటువంటి స్త్రీగా, అవమానం పొందినటువంటి స్త్రీగా, తన కుటుంబానికి తనకు అవమానం పొందిన స్త్రీగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి పిల్లలు, కుమారులు, కుమార్తెలను మనం ఎలాగ పెంచాలి? యెఫ్తా ఎలాగ పెంచాడంటే తండ్రి మాట జవదాటినటువంటి కుమార్తె. తండ్రి ఏమైతే చెప్తున్నాడు, ఆ వయసులో తండ్రి మాట వినడం అనేది చాలా అసంభవం. ఇప్పటికైనా సరే మా చెల్లెలు మా అమ్మ మాట ఏందో అర్థమైందా? నువ్వేం చెప్పేది నాకు అన్నీ తెలుసు అంటారు. ఈ చెప్పినా ఎందుకు? ముసలోళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా కూడా చెప్పే మాట ఏంది? నాకన్నీ తెలుసు, నాకు వయసు వచ్చింది, నేను మంచి చెడ్డలు లేని దాన్ని. అంటే ఆ వయసు వచ్చిన తర్వాత ఎవరు మాటలు వినడానికి కూడా, తల్లే కాదు తండ్రే కాదు, ఎవరు మాటలు వినడానికి స్త్రీలు పురుషులైన వారు వినరు. కానీ యెఫ్తా ఎలాగ పెంచాడని మనం ఒకసారి గుర్తిస్తే చాలా చక్కగా పెంచాడు. ఎంత మాత్రం కూడా తండ్రి మాట జవాట్లేదు. ఏం చేయబడింది మనకు బాగా తెలుసు. పెళ్లి చేసుకోకుండా ఆమె అలాగే కన్యకగా తన జీవితాంతం దేవునికి అర్పణగా అర్పించుకున్నది అని మనం గుర్తించాలి. కాబట్టి ఈ 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. మొట్టమొదటి దేవుడు చూస్తూ వచ్చాము. అందుకే కరెక్ట్ సమయానికి ఆరంభిస్తే పిల్లలు నిద్రపోరు. మనం ఎప్పుడు పడితే అప్పుడు ఆరంభిస్తే ఎట్టే ఉంటారు, వాళ్ళు నిద్రపోతారు. మెసేజ్ ఏం చేయాలా? తగ్గించాలా. మొట్టమొదటికి ఏం చెప్పాలి చెప్పండి? ఎవరి గురించి చెప్పి వచ్చాము? మొట్టమొదటిగా అబ్రహాము, ఇస్సాకు. అబ్రహాం ఎలాగ పెంచాడు ఇస్సాకును? వినయ విధేయతలతో కదండి. వినయ విధేయతలతో సుకుమారంగా పెంచలేదు, వినయ విధేయతలతో పెంచాడు. రెండో వ్యక్తి ఎవరు చెప్పండి? యాకోబు, యోసేపు కదా. యాకోబు, యోసేపు చెడుతనానికి దూరంగా ఉండేటట్టుగా తండ్రి తను పెంచాడు. మూడో వ్యక్తి ఎవరు చూస్తూ వచ్చాము? యెఫ్తా కుమార్తె కదండి. యెఫ్తా కుమార్తె ఆమె కూడా మరి తండ్రి మాట జవదాటకుండా ఉండాలి. ముగించుకుందామైతే సరే, పిల్లవాడి నిద్ర వస్తుంది కదా, ఏం చేస్తాం? కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకుందాం. ఇంకా ఎన్నో ఉన్నాయి మన జీవితాల్లో. మన కుటుంబం పిల్లలు నడవలసిన త్రోవను మనకు నేర్పాలి, ఖచ్చితంగా నేర్పాలి. వాళ్ళు నేర్చుకుంటారులే అంటే కాదు. రెండవదిగా మనం గుర్తించాల్సిందంటే మన పిల్లల్ని కంటే ముందు మనము దైవికంగా పెరిగేటువంటి మార్గం ఉండాలి. ఇక్కడ ఉండాలి. మన పిల్లల కంటే మనం ముందు దైవికంగా ఉంటేనే మన పిల్లలు పెంచుతాం. ముందు మనము దేవుడి సన్నిధికి వస్తేనే మన పిల్లల్ని పెంచుతాం. దేవుడి సన్నిధిలో మనం ఉంటేనే మనం పెంచుతాం. లేకపోతే మన వల్ల కాదు. మనం ఉండకపోతే, మనం దేవుడి సన్నిధిలో ఉండకపోతే మన పిల్లల్ని మనం పెంచలేము. అది మన వల్ల కాదు. ఈ విషయాలు జ్ఞాపకం, రక్షణ మార్గం మన జీవితం తెలుసుకొని ప్రభువునందు విశ్వాసం చూద్దాం. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు, పెద్దవాడైన తర్వాత దాన్ని తొలగిపోడన్నారు తండ్రి. ప్రభు చూపించండి, సహాయం చేయండి ప్రభా. 3 విషయాలు అబ్రహాము గురించి, యాకోబును గురించి, ప్రభు యెఫ్తాను గురించి చెప్తూ వచ్చారు. అబ్రహాము తన కుమారుడు ఇస్సాకును ప్రభు వినయ విధేయతలతో నేర్పిస్తూ వచ్చారు. ప్రభు యాకోబు తన కుమారుడు యోసేపుకు ప్రభా చెడుతనం నుంచి అసహించుకునేటట్టుగా నేర్పిస్తూ వచ్చాడు. యెఫ్తా కుమార్తె తండ్రి చెప్పిన మాట ప్రకారంగా జీవించడానికి ప్రభు నేర్పిస్తూ వచ్చాడు. ఇంకా ఎంతోమంది ఉన్నారు ప్రభు. వారందరూ తమ బిడ్డలైన వారు సరైన మార్గం నేర్పిస్తూ వారు దైవ సన్నిధిలో నడుచుతూ వచ్చారు. వారు బిడ్డలు నడుచుకుంటూ వచ్చారు. ప్రభా, రవికుమార్ భాగ్యరక్షణ జ్ఞాపకం చేసుకు వారు
జీవితంలో ప్రభా మీ ఎడల భయభక్తులు కలిగి ఉండాలి, అది నేర్పించు నాయన, సహాయించు. అది లేకపోతే పిల్లల్ని వాళ్ళు పెంచలేరు, కుమారుడు పెంచలేరు. ప్రభా జన్మనిచ్చినప్పటికీ మీరు ఇచ్చినప్పటికీ వారిని పెంచకపోతే చివరికి వారు బాధపడేది వారే. కనిపించండి నాయన కుమారుని ప్రభా ఈ విధంగా వారు దైవికంగా పెంచడానికి, ముఖ్యంగా వారు మందిరానికి రావడానికి నేర్పించండి. దేవునికి దూరమైపోతున్నారు, రక్షణ మార్గం దయచేయండి, పాప క్షమాపణ దయచేయండి. దేవుని దూరం అయితే మేమేం చేయలేము, కనికరించండి, రక్షించండి, పాప క్షమాపణతో నింపండి. బిడ్డను కూడా అలాగే పెంచడానికి సహాయం చేయండి. కృప చూపించవలసి మనవి చేస్తూ మా బిడ్డలను కూడా జ్ఞాపం చేసుకునైనా కనికరించండి. అలాగే పెంచి పెద్ద చేసే బిడ్డలంగా మమ్మల్ని చేయవలసి మనవి చేస్తూ, వారు నేర్పించడానికి సహాయం చేయవలసి మనవి చేస్తూ, కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ సహాయం చేయవలసిందిగా యేసు నామమున ప్రార్థించడి వేడుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ సహవాసం చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు మరి ధర్మతేజ్ మహారాజు తన తల్లిదండ్రులకి ఇక్కడున్న వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండు గాక. ఆమేన్.